మోంతా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా వ్యవసాయం అతలాకుతలమైంది. ప్రకృతి విపత్తు దాటికి చేతికి అందొచ్చిన పంట నీటిపాలైంది. ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే నష్టపోయామంటూ అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా అంచనా వేసి తగిన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. అయితే ఇలాంటి కష్ట సమయంలో రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. కానీ వాటి గురించి పెద్దగా ఎవరికీ తెలియడం లేదు. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం అందించే పథకాలు ఏమున్నాయి, రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్య మోంతా తుఫాన్. ఈ తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల మీద ఎంతవరకు ప్రభావం చూపించిందంటే రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందొచ్చినటువంటి పంట మొత్తం కూడా తడిసిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. వారి భారీ స్థాయిలో నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు కూడా లబోదిబోం అంటున్నారు. చేతికి వచ్చినటువంటి వరి పంట మొత్తం చూపించి ప్రభుత్వమే దీనికి ఆదుకోవాలి, ప్రభుత్వమే దీనికి ఉంది, లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం అనేటువంటి వేదనలు మొత్తం కూడా రైతులు అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మోంతా తుఫాను ప్రభావం వల్ల రైతులు భారీగా నష్టపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సాధారణ ప్రజానికం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాధారణ ప్రజానికంతో పాటుగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం కూడా వాటిల్లేటువంటి పరిస్థితి కొన్ని ఏరియాస్లో ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి రైతుల అంశానికి వద్దాం మనం. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు చాలా వరకు కూడా ఇప్పటి వరకు వారు వరి వేసి పూర్తి స్థాయిలో లేదా పత్తి చేతికి వచ్చేటువంటి సిచ్యువేషన్లో ఉండి పంట పొలాలు కూడా చెరువుల్ని తలపించేటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ పథకాలు అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటువంటి కార్యక్రమాల్లో రైతులు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు. కానీ రైతుల అంశానికి వచ్చేసరికి వారికి కొంతవరకు ఆందోళన, ఆవేదన తప్ప ఏది కానరానిటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకి ఈ సమయంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవకాశం ఏంటి, రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాబట్టి ఈ సమస్యల్ని వారి నుంచి బయట వేయడానికి ఉన్నటువంటి ఆయుధం ఏంటి, ఇన్సూరెన్స్ బీమా అనేటువంటిది ఎంతవరకు రైతులు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ అంశాలను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ప్రస్తుతం మనం మాత్రం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దేశవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో, ఈ వర్షాధార పరిస్థితుల వల్ల అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభావం ఎంతవరకు రైతుల మీద ఉంటుంది, వీరిని బయట పడేసేందుకు ప్రభుత్వాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, వాటిని రైతులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి విషయానికి ఒకసారి వస్తే మనం ప్రధానంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకం గురించి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేటువంటి పథకాన్ని 2016లో ప్రవేశపెట్టడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించి రైతులందరూ కూడా భారీ స్థాయిలో భాగస్వామ్యం అయ్యారు దీంట్లో. సో ఖరీఫ్ సీజన్కి వచ్చేసి దాదాపు ఖరీఫ్ సీజన్కి వచ్చేసి ఒక 2% వరకు, రబీ సీజన్కి వచ్చేసి 1.5% వరకు, ఇక వాణిజ్య పంటల విషయానికి వచ్చేస్తే 5% వరకు ప్రీమియంని మనం పొందడం ద్వారా ఖరీఫ్లో 2%, రబీలో 1.5%, అదేవిధంగా ఏదైతే వాణిజ్య పంటల వ్యవహారానికి సంబంధించినటువంటి 5% ప్రీమియంని చెల్లించి ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కొంతవరకు రైతులు కరువు కాటకాలు సంభవించినటువంటి నేపథ్యంలో, మరి ముఖ్యంగా రైతుల పంట మొత్తం కూడా వరదలు, తుఫాన్ల వల్ల తీవ్ర ప్రభావమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి పరిస్థితి కరువు కాటకాలు, అతివృష్టి, అనావృష్టి ఇలాంటి ప్రభావం వల్ల రైతులు నష్టపోతే వారు నష్టపోయినటువంటి పంట అంటే చేతికొచ్చినటువంటి పంట పొలాల్లో ఆరవేసిన తర్వాత వారి నష్టం తీవ్రత సంభవించిన తర్వాత 15 రోజుల్లో దీనికి సంబంధించి వెనక్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. కేవలం 15 రోజుల్లో ఈ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించే విధంగా ఈ పథకాన్ని ప్రణాళికలో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి చాలా వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఒక్కసారి ఈ పోర్టల్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే రైతులు ఒక్కసారి ఇప్పుడు నష్టపోతున్నటువంటి పరిస్థితుల్లో రైతులకు ఎంతవరకు ఉంది, ఆ ప్రీమియంకి సంబంధించినటువంటి చెల్లింపు తర్వాత ఈ పూర్తి స్థాయిలో ఈ పథకంలో భాగస్వామ్యాన్ని కల్పించినటువంటి తర్వాత మన యొక్క దరఖాస్తు స్థితిని అంచనా వేసుకోవడానికి ప్రభుత్వం కూడా కొంతవరకు అవకాశం కల్పిస్తుంది. ఎంతవరకు అంటే ఆల్రెడీ మనకి ఐడి అనేటువంటిది ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు స్థితిని మనం తనిఖీ చేసుకోవడానికి కొంతవరకు వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. మీరు పాలసీని పూర్తి స్థాయిలో కట్టిన తర్వాత ఆ పాలసీకి సంబంధించినటువంటి ఐడిని మెన్షన్ చేయాలి, అదేవిధంగా క్యాప్చ్ కోడ్ని మెన్షన్ చేయడం, ఇలాంటి దాని ద్వారా దరఖాస్తుని తనిఖీ చేసుకునేటువంటి అవకాశం ఇక్కడ కనబడుతుంది. రైతుల కోసం మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి విధానం ఆల్రెడీ మీకు దరఖాస్తు చేసుకొని ఉంటారు కాబట్టి చాలామంది రైతులు. సో ఆ దరఖాస్తుకు సంబంధించి ఏ విధంగా చేయాలి, రైతు కోసం లాగిన్ ఇవ్వడం, అదేవిధంగా రైతు ఖాతా లేకపోతే
అతిథి రైతు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో వీటితో పాటుగా దరఖాస్తు స్థితితో పాటుగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొన్ని అంశాలు, బీమా ప్రీమియం క్యాలిక్యులేటర్, అంటే ఆల్రెడీ ప్రీమియంని మీరు కట్టిన తర్వాత ఖరీఫ్ సీజన్లో 2% వరకు, రబీ సీజన్లో 1.5% వరకు, ఇవి కాకుండా వాణిజ్య పంటలు ఉంటాయి. ఈ వాణిజ్య పంటలకి సంబంధించి దాదాపు ఒక 5% వరకు ఇలాంటి వాటికి మీరు కట్టిన తర్వాత మీరు కట్టినటువంటి దాన్ని సీజన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరాన్ని నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు తీసుకున్నటువంటి పథకం ఇష్యూని, రాష్ట్రాన్ని, జిల్లాని, అదేవిధంగా పంటని, మీరు ఎంచుకున్నటువంటి పంట ఏ విధంగా ఉందో ఆ పంటకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతుల కోసం కొంతవరకు రైతు యాప్ ఉంటుంది, దీన్ని స్కాన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాట్సాప్ చాట్ బాట్ని కూడా ఏర్పాటు చేయడం, అంటే ప్రభుత్వం మొత్తం కూడా ఈ ప్రాసెస్ని సరళతరం చేయడం జరిగింది. ఈ సరళతరం చేయడం ద్వారా కొంతవరకు నష్ట తీవ్రతను తగ్గించడానికి, వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో ఇలాంటివి చాలా వరకు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ పథకం ఆల్రెడీ మనం చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అంటే పిఎం కిసాన్ అనేటువంటి పథకంతో ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని మెర్జ్ చేయడం జరుగుతుంది. ఈ మెర్జ్ చేసేసి 2 పథకాలని కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం రైతులకి మద్దతు ఇవ్వడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంటే నగదు బదిలీ పథకం అనేటువంటిది మాత్రం ఇక్కడ చాలా హైలైట్గా ఉంది. ఇక్కడ కూడా దరఖాస్తు యొక్క తనిఖీని ఎప్పటికప్పుడు మనం చూసుకోవడం కోసం, వెసులుబాటును కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకోవడం రావడం జరిగింది. ఆధార్ నెంబర్తో పాటుగా మీరు క్యాప్చర్ని ఎంటర్ చేయడం, ఇది లేకపోతే మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది. సో మొబైల్ యాప్ ద్వారా చూసుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా కొంతవరకు యూస్ఫుల్గా అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే ఈ పథకం ద్వారా కూడా రైతులు కూడా నష్టపోయేటువంటి తీవ్రతను తగ్గించేందుకు కూడా కొంతవరకు క్లియర్గా మొత్తం కూడా చిరునామా, అడ్రస్లు A to Z మొత్తం కూడా ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే సన్న రైతులు, చిన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. మనం పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెడతాం. పెట్టుబడులు పెట్టిన తర్వాత ఆ పెట్టుబడికి అవసరమైనటువంటి పూర్తి స్థాయిలో ఏ రైతు అయినా లాభం అనేటువంటి ఇష్యూని పక్కన పెడితే కనీసం పెట్టుబడి కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితులు అక్కడక్కడ మాత్రమే కనబడుతూ ఉంటాయి. ఇలాంటి వరదలు సంభవించినప్పుడు, వర్షాలు సంభవించినప్పుడు దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఏపీ, తెలంగాణకి సంబంధించినటువంటి అంశం ఒకసారి మనం గమనిస్తే 2 రాష్ట్రాల్లో మోంతా తుఫాను ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ ప్రభావం ఆల్రెడీ వాయుగుండంగా మారి అల్పపీడనంగా ఏర్పడిన తర్వాత అది తీరాన్ని తాకే సమయంలోని బలమైనటువంటి ఈదురు గాలులు వీచి, సో కోస్తా ఏరియాలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ కోస్తా ఏరియాలో ఉన్నటువంటి శ్రీకాకుళం దగ్గర నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాల దగ్గర నుంచి పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, అదేవిధంగా బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా, మరోవైపు నెల్లూరు జిల్లా, ఈ ఏరియాస్తో పాటుగా ఉత్తర తెలంగాణ ప్రాంతాలతో పాటుగా తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక జిల్లాలన్నీ కూడా దీని ద్వారా విపరీతంగా ప్రభావం గురై ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ నష్ట తీవ్రతను తగ్గించుకోవడానికి ప్రభుత్వాలు కల్పించినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినటువంటి బీమా పథకాలను కానివ్వండి, వెంటనే మీరు నమోదు చేసుకున్నట్లయితే మాత్రం సంబంధిత అధికారుల్ని మీరు కన్సల్ట్ అవ్వడం చాలా వరకు ఒక మంచిదైనటువంటి ఉపయోగం. అదేవిధంగా ఈ పథకాల్లో భాగంగా మనం చేపట్టినటువంటి ఒక కార్యాన్ని అర్ధాంతరంగా ఇలాంటి విషాదకరమైనటువంటి స్థితిలో, అంటే మనకు వచ్చేటువంటి పరిస్థితుల్లో లాభం వస్తుంది, అది మరి ముఖ్యంగా పంట చేతికి వచ్చేసింది, సో నెక్స్ట్ మార్కెట్ యార్డ్కి తీసుకెళ్ళాలి, నేను అమ్మేసిన తర్వాత నేను పెట్టినటువంటి పెట్టుబడి, నా కష్టానికి తగ్గ ఫలితం నాకు వస్తుంది అనేటువంటి ఆశించినటువంటి రైతులకు మాత్రం కొంతవరకు ఇది ఒక షాక్ అని చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారీగానే వరద ప్రభావం, మరి ముఖ్యంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు లబోదిబోమని బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా రైతుల గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సినటువంటి తరుణం. ఇప్పటికే ఈ తుఫాను వల్ల అన్ని వర్గాల వారు నష్టపోతున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించి, అదేవిధంగా ఎక్కడికెక్కడ వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాలు అప్రమత్తమై జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇంత భారీ ఎఫెక్ట్ ఉంటుందని ఇక్కడే మనకు అర్థమైపోతుంది. సో ఈ ప్రభావం అనేది వ్యవసాయ శాఖ మీద, వ్యవసాయ అనుబంధ రంగాల మీద, మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతుల మీద కూడా ప్రభావం ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా ఆలోచించి క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో కూడా వారికి ఉన్నటువంటి తీవ్రతను సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వాలు కూడా దీనికి సంబంధించి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం
ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటుగా ఈ కీలకమైనటువంటి నష్ట తీవ్రతను ఆదుకోనేటువంటిది ప్రధానమైనటువంటి బాధ్యత, కర్తవ్యం అన్నీ కూడా ప్రభుత్వాల మీదే ఉంటాయి. వారు కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలని మాత్రమే రైతులు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి పంటల బీమాకు సంబంధించినటువంటి అంశంతో మీరు సంబంధిత అధికారులను సంప్రదించి మీకున్నటువంటి నష్ట తీవ్రతను వారికి తెలియజేయాల్సినటువంటి సమయం ఇదే ఖచ్చితమైనటువంటి సమయం. ఈ రోజు రేపట్లో తుఫాన్ పూర్తి స్థాయిలో తగ్గిపోయి సాధారణ పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ రైతులందరూ కూడా సంబంధిత అధికారులను కన్సల్ట్ అవ్వండి. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా వరకు ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఒకసారి పరిశీలన చేసి ఎంతవరకు నష్టపోయి ఒక్కొక్క రైతు ఎంతవరకు పెట్టుబడి పెట్టడం జరిగింది, అతని బీమా ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకి అతను అర్హులా కాదా, ఒకవేళ అర్హులు కాని రైతులు అయినప్పటికీను కొంతవరకు వారిని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఉంది అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు పాడి పంటల కార్యక్రమంలో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, మరి ముఖ్యంగా ఈ ప్రజెంట్ తీవ్రతను తగ్గించేందుకు వారికి ఉన్నటువంటి కొన్ని మార్గాలను మాత్రం మీ ముందుకు తెలియజేయాలనేది మాత్రం ఒక ఆలోచన. ఇలాంటి విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పాడి పంటలు కార్యక్రమం.